మనందరి మనసు ఒక రద్దీగా ఉండి నగరం లాంటిది. ఎప్పుడూ ఏదో ఒక శబ్దం, ట్రాఫిక్, హడావిడి. ఈ నిరంతర అలజడిలో ప్రశాంతంగా ఉండటమెలా, స్పష్టంగా ఆలోచించడమెలా? ఈరోజు మనం ఆ నగరం నుండి బయటపడి ప్రశాంతమైన అడవులోకి ప్రయాణం ఎలా చేయాలో లోతుగా పరిశీలిద్దాం. మనకు దారి చూపించే ఆ మ్యాప్ పేరే సతి. చాలామంది సతీని మైండ్ఫుల్నెస్ అని అనుకుంటారు, అంటే వర్తమానంలో ఉండటం. అవును, శ్వాసను గమనించడం లాంటివి, కాని అది కేవలం పైపైన మాత్రమే. కరెక్ట్. మనం పరిశీలించిన అంశాలను బట్టి చూస్తే దాని వెనుక ఇంకా చాలా లోతైన అర్థముంది కదా. ఇది కేవలం విశ్రాంతి తీసుకునే టెక్నిక్ కాదు. మనస్సు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుని ఆ అంతిమ వివేకం అనే స్థితిని చేరుకోవడానికి ఒక శక్తివంతమైన సాధనం. ఇక్కడ నాకు చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, సతీని పిచ్చి లేకపోవటం అని కూడా వర్ణించారు. అవును. అంటే మనందరిలో ఎంతో కొంత పిచ్చి ఉంటుందన్నమాటేనా? దీని అర్థమేంటో కాస్త లోతుగా చూద్దాం. సరే, సతీ అనే పదం గురించి మాట్లాడదాం. పాలీ భాషలో దీనికొక అర్థం జ్ఞాపకం చేసుకోవడం అని ఉంది. ఇది వినగానే నేను నిన్న ఏం జరిగిందో గుర్తు చేసుకోవడం అనుకున్నాను. కాని అది కాదట. అవును, అది చాలా సాధారణమైన అపార్థం. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవడమంటే గడిచిన సంఘటనలను గుర్తుకు తెచ్చుకోవడం కాదు. దీన్ని ఇలా ఊహించుకోండి. మనం సైకిల్ తొక్కడం నేర్చుకున్నప్పుడు మొదట్లో బ్యాలెన్స్ గురించి, పెడల్స్ గురించి చాలా ఆలోచిస్తాం. కాని ఒకసారి వచ్చాక మన శరీరం దాన్ని గుర్తుంచుకుంటుంది. మనం ఆలోచించకుండానే సైకిల్ తొక్కుతాం. అది ఒక రకమైన శారీరక జ్ఞానం. ఆహా, అర్థమైంది. అంటే సతీ కూడా అలాంటిదేనా? సరైన పనిని ఆలోచించకుండానే గుర్తుకు తెచ్చే ఒక అంతర్గత మానసిక జ్ఞానమా? దాదాపుగా అలాంటిదే. కాని ఇక్కడ ఆ జ్ఞానం మనసుకు సంబంధించింది. ఏది మనల్ని ప్రశాంతంగా ఉంచుతుంది, ఏది మనల్ని గందరగోళంలోకి నెడుతుంది అని మనసు సహజంగా గుర్తుంచుకోవటం. సరైన సమయంలో సరైన దానిపై మన దృష్టిని పెట్టాలని, దానికి అవసరమైనంత శక్తిని మాత్రమే ఉపయోగించాలని మనకు మనమే గుర్తు చేసుకోవటం. ఇది మాటల్లో చెప్పలేని ఒక స్పష్టమైన అవగాహన అన్నమాట. అంటే ఇది మన అంతరాత్మ లాంటిదా? ఏయ్, దారి తప్పుతున్నావు, ఇటురా అని మనల్ని మనమే హెచ్చరించుకోవడంలా అనిపిస్తోంది. కాని రోజువారీ జీవితంలో ఆ అంతర్గత స్వరాన్ని వినడం చాలా కష్టం కదా. కష్టమే. అందుకే దీనికి సంబంధించిన మరో ముఖ్యమైన పదం అప్పమాద. అప్పమాద. అవును, దీనికి అర్థం నిర్లక్ష్యం చేయకపోవటం లేదా అప్రమత్తంగా ఉండటం. మన మనసులో నిజంగా ఏమి జరుగుతోందో నిరంతరం గమనిస్తూ ఉండటం, ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకపోవటం. ఈ సతి, అప్పమాద రెండూ కలిసి పనిచేసినప్పుడు మనం ప్రశాంతత మరియు చురుకుదనం అనే ఒక అద్భుతమైన స్థితిలో స్థిరంగా ఉండగలుగుతాం. ఈ నిర్లక్ష్యం అనే పదం చాలా శక్తివంతంగా ఉంది. అంటే మనం చాలా సమయం మన మనసు ఏం చేస్తుందో పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటామన్నమాట. ఆ నిర్లక్ష్యం వల్లనే అసలు సమస్యలు మొదలవుతాయేమో. ఖచ్చితంగా. మనం నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు మనసు దాని పాత పద్ధతుల్లోకి జారిపోతోంది. ఆ పాత పద్ధతి ఏమిటంటే, మనసులో లోతుగా పాతుకుపోయిన ఒక పనిచేసే విధానముంది. అది మనకు నచ్చిన, ఆహ్లాదకరమైన అనుభవాలను గట్టిగా పట్టుకోవాలని చూస్తుంది. అదే సమయంలో బాధాకరమైన, నచ్చని అనుభవాలను తిరస్కరిస్తుంది. వాటిని దూరంగా నెట్టేయాలని ప్రయత్నిస్తుంది. ఈ పట్టుకోవడం, తోసేయడం అనేవి మనందరికీ తెలిసినవే. ఇష్టమైన సినిమా మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటాం. మనల్ని ఎవరైనా విమర్శిస్తే ఆ మాటలను మనసులోంచి తోసేయాలని చూస్తాం. దీనివల్ల ఏం జరుగుతోంది? దీనివల్లే దురాశ, అసూయ, ద్వేషం, విపరీతమైన కోరిక వంటి మానసిక స్థితులు పుడతాయి. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, ఇవి నైతికంగా మంచివా చెడ్డవా అని తీర్పు చెప్పడం కాదు. అసలు సమస్య ఏమిటంటే, ఇవి మనల్ని బలవంతంగా ఆక్రమించుకుంటాయి. అవి మన ఇష్టంతో రావు, మనల్ని లాగేసుకుంటాయి. ఒక సుడిగుండంలాగా అన్నమాట. సరిగ్గా అదే పదం. అందులో పడ్డామని తెలిసేలోపే లోపలికి లాగేస్తుంది. అవును. అవి మనల్ని చిన్న చిన్న ఆలోచనా చక్రాలలో, అంటే ఒక సుడిగుండంలో బంధించి వాస్తవికత నుండి పూర్తిగా దూరం చేస్తాయి. ఉదాహరణకు, ఎవరిమీదైనా ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనలో పూర్తిగా మునిగిపోయినప్పుడు ఆ ఆలోచన మనల్ని ఎలా ఆక్రమించుకుందో కూడా మనం గమనించలేం. నిజమే. వాస్తవ ప్రపంచంతో మన సంబంధం తెగిపోతుంది. మనం మా ఒక్క ఆలోచన చుట్టూ తిరుగుతూ ఉంటాం. ఆ సమయంలో మన సతిని, అంటే ఆ జ్ఞాపకాన్ని పూర్తిగా మర్చిపోతాం. నిజమే. కోపంలో ఉన్నప్పుడు మనకు ఏమీ కనిపించదు, వినిపించదు. ఆ భావోద్వేగం మనల్ని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంటుంది.
అంటే మనం అజాగ్రత్తగా ఉన్నప్పుడు ఈ పట్టుకోవడం తోసేయడం అనే ప్రక్రియ మొదలయ్యి మనస్పృహను మస్కబారుస్తుందన్నమాట. ఖచ్చితంగా. ఆ మార్పు జరుగుతున్నప్పుడు కూడా మనం గమనించలేం. ఎందుకంటే మనం ఆ ప్రతీకారం గురించో, దురాశ గురించో ఆలోచించడంలో చాలా బిజీగా ఉంటాం. ఆ సమయంలో మనసులో పుట్టే ప్రతి ఘటన మన అవగాహన మీద ఒక పొరలా కప్పేస్తుంది. వింటుంటేనే కొంచెం భయంగా ఉంది. మనలో చాలామందికి ఈ అనుభవం రోజూ ఉంటుంది. మరి ఈ సుడిగుండం నుండి బయటపడే మార్గం లేదా? దీనికేదైనా పరిష్కారం ఉందా? ఉంది. ఆశ్చర్యంగా సమాధానం చాలా సరళంగా ఉంది. అదే సతి. అద్భుతం. అంటే సమస్యలోనే పరిష్కారం ఉందన్నమాట. సతి లేకపోవడం వల్ల సమస్య వస్తే సతిని తిరిగి తీసుకురావడం ద్వారా పరిష్కారం దొరుకుతుంది. అంటే సతి ఉన్నప్పుడు ఈ మానసిక అడ్డంకులు అసలు తలెత్తలేవా? అవును. ఇది నివారణ మరియు చికిత్స రెండూ కూడా. ఈ ప్రక్రియను మనం ఒక ఉదాహరణతో 4 దశలుగా అర్థం చేసుకుందాం. అనుకుందాం, మీరు ఆఫీస్లో ఒక ముఖ్యమైన పనిమీద పూర్తి ఏకాగ్రతతో ఉన్నారు. మీ మనసు వర్తమానంలో ఆ పనిమీద ఉంది. ఇది మొదటి దశ, నివారణ. ఆ సమయంలో పాత కోపాల గురించిగాని, భవిష్యత్ ఆందోళనల గురించిగాని ఆలోచించే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ అడ్డంకులు గతాన్ని, భవిష్యత్తును ఆధారం చేసుకుని బతుకుతాయి. సతి వర్తమానంలో ఉంటుంది. కరెక్ట్. సరే, అంతా బాగానే ఉంది. కానీ అప్పుడే బాస్ నుండి చాలా కోపంగా ఒక ఈమెయిల్ వచ్చింది. నా ఏకాగ్రత మొత్తం చెదిరిపోయింది. నాలో కోపము, ఆందోళన మొదలయ్యాయి. ఇప్పుడు నేను ఆ సుడిగుండంలో పడిపోయాను. అక్కడే రెండో దశ వస్తుంది, గుర్తింపు. ఒకవేళ మనం పొరపాటున ఆ అడ్డంకులలో చిక్కుకుంటే, ఆహా, నాలో కోపం మొదలైంది, నా మనసిప్పుడు ప్రశాంతంగా లేదు అని గమనించడమే సతి. చాలామంది ఈ మార్పును గమనించరు, ఆ కోపంలోనే కొట్టుకుపోతారు. వెంటనే కోపంగా రిప్లై టైప్ చేయడం మొదలుపెడతారు. కాని సతి ఉన్న వ్యక్తి ఆ మార్పును గుర్తిస్తాడు. ఓకే, గుర్తించాను. నాలో కోపం ఉందని నాకు తెలిసింది. ఇప్పుడేంటి? ఆ కోపాన్ని ఎలా ఆపాలి? అక్కడికే వస్తున్నాం. ఇది మూడవ దశ, సరిదిద్దడం. ఆ కోపం నుండి బయటపడటానికి కావలసిన శక్తిని, మనం పొందిన శిక్షణను సతి గుర్తుచేస్తుంది. ఓకే, కోపంగా ఉన్నప్పుడు వెంటనే స్పందించకూడదు, ఒక నిమిషం ఆగు, లేచి వెళ్ళి కొంచెం నీళ్లు తాగు అని మనకు మనమే చెప్పుకోవడం. అలా మన దృష్టిని ఆ కోపం నుండి మళ్లీ సరైన మార్గంలోకి తీసుకురావడానికి సతి సహాయపడుతుంది. దాంతో ఆ గందరగోళం మెల్లిగా తొలగిపోతుంది. అంటే ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకుండా మనల్ని మనం కాపాడుకుంటున్నామన్నమాట. చాలా ప్రాక్టికల్గా ఉంది. ఇక చివరి దశ, ఆ కోపం తగ్గిన తర్వాత ఏం జరుగుతుంది? నాలుగవది, పరివర్తన. కోపమనే అడ్డంకి తొలగిపోయాక ఆ ఖాళీ ప్రదేశంలో ప్రేమ, కరుణ వంటి మంచి లక్షణాలు సహజంగా వస్తాయి. ఉదాహరణకు, బహుశా బాస్ కూడా ఏదో ఒత్తిడిలో ఉండింటారు అనే ఆలోచన రావొచ్చు. ద్వేషం స్థానంలో ప్రేమపూర్వక దయ వస్తుంది. ఈ సానుకూల మార్పును గమనించి దానిని నిలబెట్టడానికి కావలసిన మానసిక చురుకుదనాన్ని అందించేది కూడా సతే. ఈ 4 దశలు వింటుంటే సతి అనేది మానసిక అడ్డంకులకు ఒక నిర్దిష్ట విరుగుడు. ఇది నివారణ మరియు చికిత్స రెండూను అనే వాక్యం ఎంత నిజమో అర్థమవుతోంది. ఇది మొత్తం విషయాన్ని ఒక్క వాక్యంలో చెప్పేస్తోంది. నిజమే. ఇది కేవలం సమస్యను పైపైన అణిచిపెట్టడం కాదు, దాన్ని సమూలంగా తొలగించడం. అందుకే ఇది జ్ఞానం మరియు కరుణ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందడానికి పునాది వేస్తుంది. సతి అనే పునాది లేకుండా అవి పరిపక్వత చెందలేవు. మనం మొదలుపెట్టిన ప్రయాణం గుర్తుంది కదా, రద్దీగా ఉండే మనసు అనే నగరం నుండి ప్రశాంతమైన అడవిలోకి. మరి ఈ సతి అనే మ్యాప్ను నిరంతరం ఉపయోగించడం ద్వారా మనం చివరికి ఎక్కడికి చేరుకుంటాం? ఆ అడవిలో మనకు ఏం దొరుకుతుంది? మనం చేరుకునే గమ్యం పూర్తి అనాసక్తత మరియు స్వేచ్ఛ. అనాసక్తత. ఈ పదం వినగానే చాలామందికి ఒక రాయిలా ఎలాంటి భారాలు లేకుండా ఉండటం అనిపిస్తుంది. అది కొంచెం నిరుత్సాహంగా అనిపించవచ్చు. అసలు అనాసక్తత అంటే ఏమిటి? మీరు చెప్పింది చాలా ముఖ్యమైన పాయింట్. అనాసక్తత అంటే భావరహితంగా మారిపోవడం కాదు. దీన్ని ఇలా ఊహించుకోండి. సముద్రంపైన అలలు వస్తూ పోతూ ఉంటాయి. కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి. అవే మన జీవితంలోని సుఖదుఖాలు, కోపతాపాలు. అనాసక్తత అంటే ఆ అలలు లేకపోవడం కాదు. మీరు సముద్రం పైపైన తేలియాడే పడవలా కాకుండా సముద్రం లోతుల్లో ఉన్న పర్వతంలా ఉండటం. పైన ఎన్ని అలలు వచ్చినా, ఎంత పెద్ద తుఫాను వచ్చినా లోపల మీరు స్థిరంగా, ప్రశాంతంగా ఉంటారు. వావ్! ఆ పోలిక అద్భుతంగా ఉంది. అంటే జీవితంలోని ఎత్తుపల్లాల వల్ల, సుఖదుఖాల వల్ల ప్రభావితం కాని, దేనికీ చెలించని మనసును పొందటమన్నమాట. కలంకం లేని మరియు
అభేద్యమైన మనసు అనే పదాలు ఇక్కడ సరిగ్గా సరిపోతాయి. ఖచ్చితంగా. సతి కేవలం మా మానసిక అడ్డంకులను పక్కకు నెట్టడమే కాదు, అవి ఎలా పనిచేస్తాయో వాటి విధానాన్ని బట్టబయలు చేసి వాటి శక్తిని నాశనం చేస్తుంది. అవి మనపై పట్టును పూర్తిగా కోల్పోతాయి. అవి మన దగ్గరకు వచ్చినా మనల్ని కదిలించలేవు. దీనివల్ల అంతిమంగా మనకు కలిగే ప్రయోజనమేమిటి? దీని ఫలితంగా మనకు పూర్తి స్పష్టత, అంటే ఎలాంటి గందరగోళం లేని స్థితి ఏర్పడుతుంది. మనసులో ఎలాంటి కన్ఫ్యూషన్ ఉండదు. ఈ స్వచ్ఛమైన పరిశీలనాత్మకమైన అవగాహన నిరంతరం స్థిరంగా ఉంటుంది. అది ఎప్పుడు బలహీనపడదు, ఎప్పుడు పక్కకు తిరగదు. కాబట్టి మనం చూసిందేమిటంటే, సతి లేదా మైండ్ఫుల్నెస్ అనేది కేవలం ఒక టెక్నిక్ కాదు. అది మనసు యొక్క బలవంతపు ఆలోచనా చక్రాల నుండి, ఆ సుడిగుండాల నుండి మనల్ని విడిపించి అంతిమ వివేకం, స్వేచ్ఛ అనే ప్రశాంతమైన ప్రదేశానికి నడిపించే ఒక ప్రయాణం. అవును. ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన విషయమేమిటంటే, ఈ సూత్రాలను కేవలం కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చున్నప్పుడే కాకుండా రోజువారీ జీవితంలో కూడా అన్వయించుకోవచ్చు. అవును. ఆఫీస్లో ఒత్తిడికి గురైనప్పుడు, ట్రాఫిక్లో చిక్కుకున్నప్పుడు, లేదా ఇంట్లో వాళ్లతో వాదన జరిగినప్పుడు మన ఆలోచనలకు, పరిస్థితులకు మనం ఎలా ప్రతిస్పందిస్తున్నామో అర్థం చేసుకోవడానికి ఇదొక శక్తివంతమైన సాధనం. అంటే ఆ క్షణంలో మనలో కోపం పుడుతోందని గమనించడమే మొదలడుగు అన్నమాట. అదే మొదటి మరియు అతి ముఖ్యమైన అడుగు. నాకు తెలిసిన ఒక భిక్షువు చెప్పేవారు, నాకు కోపం రావడం ఆగలేదు, కాని కోపం వచ్చిన 5 సెకండ్లలో ఓకే, నాకు కోపం వస్తోంది అని గమనించగలుగుతున్నాను. ఆ ఒక్క గమనికతో ఆ కోపం యొక్క సగం బలం గాలిలో కలిసిపోయేది. అందుకంటే మనమిక దాని ఆధీనంలో లేము. మనం దాన్ని దూరం నుండి గమనిస్తున్నాం. అవును, ఆ గమనికే సతి. ఈ చర్చ చాలా అద్భుతంగా ఉంది. మనస్సు పనితీరు గురించొక కొత్త కోణాన్ని పరిచయం చేసింది. ఈ చర్చ ముగించే ముందు ఒక ఆలోచనను ఇక్కడ వదిలి వెళ్తున్నాను. సతి అనేది భావనలు, అభిప్రాయాల స్థాయికి దిగువన చూస్తుందని మనం తెలుసుకున్నాం గదా. అవును. ఒక్కసారి దీని గురించి ఆలోచించండి. అంటే మంచి, చెడు, ఆనందం, బాధ వంటి మన సాధారణ ముద్రలు మనం ప్రతిదానికి అతికించే లేబుల్స్ లేకుండా ప్రపంచాన్ని గ్రహించడం అంటే ఏమిటి? ఆ కోణంలోంచి చూస్తే వాస్తవికత ఎలా కనిపిస్తుంది?